గత కొన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐ నేను ఇద్దరు మంచి రిలేషన్షిప్లో ఉన్నానండి. అన్నీ కుదిరితే కనుక పెళ్ళైన తర్వాత వరుడు సినిమాలో హీరోయిన్ చూపించినట్టు ఇలా చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇలాగే ఉంటుంది. బొమ్మ అయితే కాదండి, ఇది ఒరిజినల్కే లాగచ్చా. చూసిన తల కూడా ఉంటుంది. నువ్వు నవ్వట్లడ్డు, మా ఇద్దరి మధ్య నువ్వు ఉన్నావు అనుకుంటారు. నీకు అర్థం కాదు అంటే ఇప్పుడు నేను నవ్వకపోతే అది నేను అనుకుంటారు కొంతమంది. ఎందుకు వచ్చింది గోల అంటావా? మా రెండో రోజుకు ఉదయాన్నే ఈరోజు స్వాగతం. ఉజ్జయిన్లో మా రెండో రోజు అండి ఇది. ఇప్పుడే మేము ఏంటంటే మహాకాల్ టెంపుల్కి వెళ్తున్నాము. ఉజ్జయిన్లో ఫేమస్ అండ్ పెద్ద గుడి. ఏం లడ్డు పొద్దున్నే తిని నాలుగు తడబడుతుంది. ఉజ్జయిని మహాకాల్ టెంపుల్కి వెళ్తున్నామండి మేము ప్రస్తుతానికి. ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే పూర్వంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు అతని నలుగురు కొడుకులు ఈ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడంట. వేదప్రియుడు వీళ్ళున్న బ్రాహ్మణ్స్ కదండి, వాళ్ళేం పెద్దగా యుద్ధాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళ మీద దూషణుడు అనే ఒక రాక్షసుడు వచ్చేసి అంటే బాగా సతాయించేటోడు వీళ్ళని. అంటే శివుడికి పూజలు చేయకండి, నాకే పూజలు చేయండి, లైక్ ఇట్లా. ఏంటంటే ఆ వేదప్రియుడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ బ్రహ్మదేవుడు రాక్షసుల పాలిట ఉంటాడా లేకపోతే కనుక దేవతల పక్షాన ఉంటాడా? ఎప్పుడు చూసినా రాక్షసులకే వరాలు ఇస్తుంటాడు అందరికీ పనిపాటు లేకుండా. సో అతన్ని ఈ రాక్షసుని సంహరించడానికి పరమశివుడు ఏంటంటే మహాకాలుడి రూపంలో భూమి మొత్తం చీల్చుకొని బయటికి వచ్చాడనేది. అందుకోసమే దీన్ని ఉజ్జయిన్ మహాకాల్ అంటారు. అంటే అవతరించాడు భూమిని చీల్చుకొని అని. ఇది వచ్చేసి ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు, మన భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది వచ్చేసి ఏంటంటే ఒకటి. పైగా సౌత్ ఫేసింగ్ ఉంటుందబ్బా, అంటే దక్షిణ వైపు చూసే ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే భస్మహారతి ఇస్తారు. మనుషుల శ్మశానం నుంచి తీసుకొచ్చిన బూడిదతోటి శివుడికి అభిషేకం చేస్తారు. నిజంగా చెప్తున్నాను కదండి. పోబయ్యా ఏంటంటే సావ కొడతారు. నిజంగా అయితే ఎంత ప్రతిష్టాత్మక భద్రత ఉందంటే మొబైల్ ఫోన్స్ కోసం నిజంగా అయితే అంటే అంత సెక్యూరిటీ ఉంది. అంత సెక్యూరిటీని దాటుకొని ఈ వీడియో నేను షూట్ చేశాము టెంపుల్లో కూడా. సో కొంచెం వీడియోని చూసి లైక్ కొట్టి వెళ్ళండి, ఓకేనా? ఇంకా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం. నేను లడ్డు సోది చెప్పుకుంటా టెంపుల్కి వెళ్ళి మొత్తం చూసేసి మీకు కూడా చూపించేసి వస్తాం, సరేనా? నమో అంటే నరేంద్ర మోడీ అంట, తెలుసా నీకు? బొక్కలే. నరేంద్ర మోడీ గారు లేనప్పటి నుంచి ఆ మాట ఉంది. అనవసరంగా వాడికి ఎందుకు? ఆయనకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు కూడా 11 రోజులు అన్నం తినవా? 2 రోజులు తినకుండా ఉంటా. ఇదేనా ఇంకా టెంపుల్? ఆటోలు ఇటే పోతున్నాయి లే రాజు. ఎడమ భుజము కుడి భుజము కలిస్తే వచ్చేను కొత్త త్రిభుజం. ఉదయాన్నే అయితే కనుక గుడికి వెళ్తున్నాము. సబ్లో జారహే అదిగో బారిగేట్స్ పెడతారు అక్కడ. కాకపోతే ఎవరికి అవసరం అయితే వాళ్ళు ఓపెన్ చేస్తారు. అదిగో బారిగేట్ ఓపెన్ చేసుకుంటారు, పోతారు. అది ఆయన ప్రేమతో ఓపెన్ చేశాడు. లడ్డు ఇక్కడ దండికి టిఫిన్ ఉంది లడ్డు. అదేం టిఫిన్? కచ్చరా. కచరా కాదు, కచోరా. కచోరా అంటే కచరా అంటే వేస్ట్ ఫెలో. నీకంటే హిందీ నాకు బావచ్చు లడ్డు. ఏడ్చావులే. నీకు హిందీ వచ్చు, నాకు హిందీ మాట్లాడడం వచ్చు. నీకు నాకు చాలా తేడా ఉంది. ఓకే రాజు, అర్థమైందా? ఆడంగులకి ఇంతకు మించి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇయ్యను. థ్యాంక్ యూ భయ్యా. పొద్దున్నే వీళ్ళందరూ హాయ్ బాయ్ మ్యాగీ అంటారు. రాజు తిందామా? పొద్దున్నే తింటావా? తిన్నాం పాలడు. నిజంగా తింటావా? అదే కదా, అలాగే మ్యాగీ ప్యాకెట్ పెట్టి మరి మ్యాగీ చేస్తున్నారు. అవును, మరి మ్యాగీ ప్యాకెట్ పెట్టి మ్యాగీ చేస్తారు. ఏంటి టుక్ టుక్ బగ్లాముఖి పోదామా? 100 కిలోమీటర్లు ఉంటాయి చూసి. బొట్టు పెట్టి అలా అడిగి పెద్ద గుడి లేదు, మన చిన్న గుడి ఉంటుంది.
బొట్టు పెట్టించుకునే జై కాల మహాకాలు బొట్లు బొట్లు పెట్టుకుందాం పల్లెడు. ఉండు వస్తున్నా, మాస్క్ పెట్టుకోవద్దు నేను. బండి పార్క్ చేయని. జయదేవ జయదేవ జయ జయదేవ. ఎక్కడ పార్కింగ్ ఆపుదాంలే, పార్కింగ్ ఎట్ట పెట్టాలి అదే చూస్తాను. పోలీసులు వచ్చి ఎదురు క్యూమ్రకే పార్కింగ్ అంటే ఏం చెప్పాలబ్బా? ఒక నిమిషం ఆగురాజు, అడక్కో ఎవరిని, వాళ్ళు బుర్ర తింటారు. దొరుకులడ్డు కనీసం అంటే 1000-2000 దొరుకుతారు. ఏంట్రా సాయంత్రం వరకు ఇదే పెట్టుకోవాలనా మనం? ఎట్లా ఉన్నా లడ్డు? సూపర్. డబ్బులు ఏం చేశాడు నా బొట్టుని? బాగుంది. గీతలు పెట్టాడా? వద్దు, ఇంకా నువ్వు పెంచుకుంటూ పో. ఫస్ట్ 5 అన్నావు, దొరికితే అయిపోయాలడ్డు. నువ్వు ఉంటేనే నేను, లేకుంటే తక్కువ కూడా పట్టించుకోను. పద, ప్రధాన్ని పట్టించుకుంటావు. బెస్ట్ మా ఫ్రెండ్స్ పట్టుకో. వాళ్ళ ఫోటో తీసుకుంటున్నారు అట్లేనా? అసలు నన్ను అయితే నమ్మలేకపోతున్నాను అండి. ప్రస్తుతానికి అయితే నేను ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాళి టెంపుల్లో ఉన్నాను. వెనకాల కనిపిస్తున్నది ఇదే మహాకాళి గుడి. నిజంగా అయితే అద్భుతంగా ఉందండి. ఫీల్ అసలు నాకు చెప్పలేను. ఒక 10 నిమిషాల దర్శనం అయిపోయింది మాకు. ఇది మహాకాళేశ్వర్ టెంపుల్ ప్రసాదం అంట. లడ్డూలోనే శనగ బేసన్ లడ్డు అనుకుంటా. పాలకోవా లడ్డులా ఉంది. కాదు, పాలకోవానా శనగపిండ? రెండు కాదు, వేరేది. అవునా? ఏది? బేసన్ లడ్డు వేలే రాజు. బేసన్ అంటే ఏందో తెలుసా నీకు? సూపర్ ఫీల్ అండి ఈరోజు. ఎందుకంటే మాకు తెలియక ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి గుడి ఎలాగో ఇట్లా శివుడికి ఇక్కడ ఏదో చేస్తారంట ఈ మంత్ మొత్తము. సో అంటే మనం కార్తీక మాసం జరుపుకున్నట్టు నెలంతా ఇప్పుడు ఈ మంత్ మొత్తం అలా జరుపుకుంటారంట వాళ్ళు. సో బై మిస్టేక్ లో తెలియక వచ్చాము, దర్శనం ఎట్లా అవుతుందో అనుకుని భయపడ్డాము. కానీ 10 నిమిషాల్లో అయిపోయిందండి. టిఫిన్ ఏం తినకోకుండా వచ్చాం. ఇప్పుడు ఒప్పుకో, నాకు గుడికి వస్తే దర్శనం తొందరగా అవుతుందా లేదా? సూపర్ ఫాస్ట్గా అయ్యింది. నాతో పాటు వచ్చిన హలో మిస్టర్, అంతకు నువ్వు రాకముందు నువ్వు లేకుండా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఫాస్ట్గా అవుతుంది దర్శనం. పోతున్నామా? మహంకాళి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఏంటంటే బుట్లు అమ్మేటోళ్ళు. సో మహంకాళి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి ఫ్లవర్స్ కనిపిస్తూ ఒక అతనండి ఆపాడు. ఏంటంటే 10 రూపాయలు ఇవ్వండి, మీకు చెప్పులు కూడా నేనే పెట్టుకుంటాను, దీనికి బుట్టికి 10 రూపాయలు అన్నాడు. అంటే 10 రూపాయలు ఏం సరిపోతుంది, ఒక 30 తీసుకొని ఇచ్చామా. అతను ఏంటంటే తీసుకున్న తర్వాత 30 కాదు 50 ఇవ్వాలి అంటాడు. అంటే ఏమనలేదు వాడిని, ఎందుకంటే వాడు ఫస్ట్ టైం 10 రూపాయలకే ఇస్తానన్నాడు. 5 రూపాయలు అన్నాడా? 5 రూపాయ అంటే 5 రూపాయలు అంటే నువ్వు ఎట్లా నమ్మినావే? 5 రూపీస్ అని కూడా అడిగా అన్నాడు. తర్వాత 50 రూపీస్ అంటున్నాడు. సర్లే 5 రూపాయలు ఎందుకు లేని 20-30 ఇచ్చింది లడ్డు. 20 సరిపోదు, 30 సరిపోదు, 50 అన్నాడు. రైట్. బగ్లాముఖి మేము కూడా వెళ్తాం. బగ్లాముఖి ఇటు నుంచి 120 కిలోమీటర్స్. అయ్యయ్యో, నాకు ఒక కీ చైన్ నచ్చింది. లడ్డు బాధగా ఉంది రాజు. స్కామ్ ఏంటంటే ఆ 10 రూపాయలు వాడు 50 రూపాయలు తీసుకొని మన చెప్పులు తీసుకొని ఆ బుట్ట తీసుకున్నాడు. మన పూజ అయిపోయిన తర్వాత బుట్ట తీసుకొచ్చి మళ్ళీ ఆయన బుట్ట వానికి ఇచ్చినాము. ఆ బుట్ట ఇచ్చిన తర్వాత వాడు అంటే మళ్ళీ వాడు పోయేటప్పుడు ఏంటంటే
మన చెప్పులను జీ ఇద్దరు మేలో జీ ఇద్దరు లేలో జీ హాత్ దోలో జీ అని, అంటే మేము చెప్పులు పట్టుకొని వాళ్ళని సంచిలో పెడతాం కదా, మట్టి ఏంటి అది చేతులు కడుక్కోమని నీళ్ళు ఇస్తాడు, మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని ప్రేమగా. రిటర్న్ వస్తాం కదండి, అంటే పోయేటప్పుడు మన చెప్పులు తీసుకుని ఎంత జాగ్రత్త పెట్టుకున్న పర్సన్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ విసిరి అట్లా మురికుంపలు అంటాయి కదా, దాంట్లో విసిరి పడుతాడు, తీసుకోరు మీ సాగు మీరు రావారని. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది భయ్యా, పీచే దేకో. అతి పెద్ద మహంకాళి టెంపుల్ అయితే దర్శనం అయిపోయిందండి. ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికి వస్తారు. 10 నిమిషాలు అలా లడ్డు నీ గొప్పతనం ఒప్పుకుంటాం. అలా వెళ్ళి ఇలా వచ్చాం. కేవలం 10 నిమిషాల్లో లడ్డు దర్శనం అయిపోయిందంట. గిన్నిస్ రికార్డ్ ఏమన్నా ఉంటే చూడండి, అది చెప్పి సాగు. అసలు చూడు ఎంతమంది ట్రాఫిక్ జామ్, ఎంతమంది జనాలు. హరోం హర శంకర. బయట పెద్ద పెద్ద ప్రో డ్రైవర్లు చేస్తా. అంటే మన ఆయన ఉంటాడే ఎవరు నాన్న? భయ్యా భయ్యా సన్నీ యాదవా? అట్లాంటి పెద్ద పెద్ద ప్రో డ్రైవర్లు తప్ప మామూలు వాళ్ళు అయితే కనుక ఇక్కడ బైక్ నడపడం కష్టం అండి. ఎందుకంటే వీళ్ళకి రూల్స్ ఏమి ఉండవు. ఇటు పక్క ఇటు పక్క వస్తాడు, అటు పక్క అటు పక్క వస్తాడు. ప్లెయిన్ అయితే తొందరగా చేస్తాను, వెజిటేబుల్స్ అయితే టైం పడుతుంది అంట. थोड़ा ज्यादा टाइम लेके भैया हमको कहाँ काम नहीं. లేదు వెజ్జీస్ లేవేమో లే రాజు, ప్లెయిన్ తింటే ఏం పోతుంది నీకు? ప్లెయిన్ కరో భయ్యా. ఓకే దో ఉసేక్ ముజేక్. ఊడి అమ్మ ఎంతసేపు రా, నా జీవితంలో ఎవరు నేను క్వశ్చన్లు అడిగింటారా. ఆ అబ్బాయి దగ్గర వెజిటేబుల్స్ లేవు. వెజిటబుల్స్ లేవు, వెజిటబుల్ కావాలని అడిగాడు, వెజిటబుల్ అన్నాను. సో ఈరోజు అయితే మట్కా, ఏ లడ్డు మట్కా చేతి అవుతావు నువ్వు? అమ్మా నా ప్రాణం పోతుంది రా స్వామి. ప్రాణం వెళ్ళిపోతుంది అనాలి. నమ్కీన్ చాచ్, కేసరి, లస్సీ. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదండి ఈ పూటకైతే. ఇదే లస్సీ ఉంది అనుకుంటా. పోహా కూడా ఉంది ఇక్కడ. వాడిని లస్సీ ఉంది అడుగు బాబుని. భయ్యా లస్సీ హే, उसका एक ग्लास लस्सी है तो 1. ఇవ్వమని రాజు. ఎందుకు? ఇదిగో ఇక్కడ నొప్పి వస్తుంది, ఫుడ్ లేక. అయిపోయిందిలేంగా. షుగర్ డౌన్ అయి ఉంటుంది. కుక్కకి చెప్పినట్టు చెప్పిన, ఎదురు షాప్స్ లేవు, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, పోదామంటే ముందుకు పదా. కాదండి మీరే చెప్పండి. బేసిక్ గా మనుషుల భాష మన కుక్కలకు అర్థమవుతుంది, కుక్కల భాష కుక్కకు అర్థమవుతుంది. నువ్వు పంది కాబట్టి నీ భాష నాకు అర్థం కాలేదా? నువ్వు పంది కాబట్టి నీకు పందిలు ఇవ్వడం చెప్పాలా? నువ్వేం చెప్పినావు? నాకు కుక్కకి చెప్పినట్టు చెప్పినా అంటుంది. కుక్కకి ఎవరు చెప్తారు? నేను చెప్పేది నువ్వు, నేను నీకు చెప్పిన మాట నువ్వు వినకపోవడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఏమైంది? బాలయ్య బాబు కష్టాలు ఏందో నాకు ఈరోజు అర్థమైంది. నాకు కడుపులో తిప్పుతుంది, వాంతి వస్తున్నట్టుంది. కడుపులో తిప్పి వాంటికి వచ్చినట్టుంది. ఫుడ్ తినక అందుకోసం బంగ్లాసీలు తాగొద్దు అంటే వినవు. నేను ఎప్పుడు తాగా రాజు? వాళ్ళు నిజం అనుకుంటారు రాజు, పాపాత్ముడా. ఈరోజు తాగుతాను. ఎప్పుడు రాజు? నేను ఇప్పేయలేదు, ఆ తాగానికి ఎప్పటి నుంచో రెడీగా ఉంది.